ఈరోజు మనం తెలుగు రుచుల్లో ఒక మంచి బచ్చల కూర వాక్కాయ. ఈ వాక్కాయ చాలా పుల్లగా ఉంటుంది, సి విటమిన్ 100% ఉంటుంది అన్నమాట. ఇది చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇది వాడుకోవడం వల్ల మనం ఈ వాక్కాయ బచ్చల కూర రెండు కలిపి పప్పు చేసేసుకున్నాము. వేసేసుకున్నాం. ఒక ఉల్లిపాయ అయితే వేస్తున్నాను, కట్ చేసి. టమాటా తీసుకున్నాను నేను, మీడియం సైజ్ టమాటా. ఇందులోకి మనం ఒక రెమ్మ కరివేపాకు అండి, ఒక రెమ్మ కరివేపాకు వేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. మనం కడిగి పెట్టుకున్న బచ్చలాకు వేసేస్తున్నాం. ఇప్పుడు ఇందులో ఒక స్పూను నేను పల్లి ఆయిల్ అయితే వేస్తున్నాను, పసుపు. ఇక దీన్ని మూత పెట్టేసి మనం 5 విజిల్స్ అయితే రానిద్దామండి. వాక్కాయలు కట్ చేసుకొని లోపల ఉన్న గింజలు తీసేసుకుందాం. వాక్కాయలు కొంచెం వేగినాయండి. ఇప్పుడు మనం పెద్ద కట్ చేసుకున్న ఉల్లిపాయ అలాగే దంచిన వెల్లుల్లి వేసుకుందాం. కొంచెం పులుపు ఎక్కువే కాబట్టి కాయలు కొంచెం కారం బాగానే పడుతుంది. మనం పప్పుకు సరిపడా ఉప్పు. ఇది కొంచెం మనం మగ్గేలోపు పప్పు అయితే మెదుపుకుందాం. మనం మెదుపుకున్న పప్పునండి మనం వేయించుకున్న తాలింపులో వేసేద్దాం. ఇది ఒకసారి కలిపి తీసేసుకుందామండి. ఇదిగండి వాక్కాయ బచ్చల కూర పప్పు. కొంచెం నెయ్యి వేసుకుందామండి. అన్నం తెచ్చుకున్నాను, కొంచెం నెయ్యి వేసుకుందాం. ఇదిగండి వాక్కాయ బాగుంటుంది. ఇందులో ఆలు ఫ్రై చాలా బాగుంటుందండి. సెంటర్కి రా, నువ్వు చివరకు ఉన్నావు నాన్న.